ఏంటిది? కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఇంట్లో తిరగటం అమెరికా స్టైలా? కాదు, సేఫ్టీ ప్రికాషన్. వాట్? ఎందుకు? కింద పడితే దెబ్బలు తగలకుండా ఉంటానికే? వాట్ ఏ బ్రెయిన్, వాట్ ఏ బ్రెయిన్. కింద పడకుండా ఉండడం కోసం కాదు, నీలాపనిందలు పడకుండా ఉండడం కోసం. కథ సరిగ్గా వినలేదా? నిద్రపోయావా? నేను మేలుకొనే ఉన్నాను. కథ విని అక్షింతలేసుకున్నావు కదా, సో ఏం ప్రాబ్లం ఉండదు. పిచ్చి పిచ్చి వేషాలు మాని లోపలికెళ్ళు. అసలే తమరు గుంజీళ్లు తీసి నీరసంగా ఉన్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళటం అవసరమా? దేనికి? రెస్ట్ తీసుకోవచ్చు కదా. అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుకోవాలి, అది ప్రైవసీగా. ఎవరితో? మీ గణపతితోనా? ఓ పంచి, నీ రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని మాట్లాడుకోవచ్చుగా, ప్రైవసీగా. వెన్నెల్లో ఫోన్ మాట్లాడుతుంటే చల్లగా హాయిగా ఉంటుందిలే. ఆహా, అది నీలాంటి చేదు కాఫీలకి తెలియదులే. అవును, తమరికి మాత్రం అన్నీ తెలుసు. సరే కానీ నీ చెయ్యవు. దేనికి? బయటికి వెళ్ళడానికి సపోర్ట్ కోసం. వద్దు, నేనెవరు? దేనికి? నేనెవరు అంతే. ఇప్పుడు చెయ్యిస్తే మళ్ళీ మూమెంట్ అంటావు, డాన్స్ అంటావు. నా వల్ల కాదు. నువ్వు వెన్నెల్లో పడుకొని మాట్లాడుకుంటావు, నడుచుకుంటూ మాట్లాడుకుంటావు, అదే ప్రైవసీగా. అంతా నీ ఇష్టం, వెళ్ళు. లేకపోతే నాతో పెట్టుకుంటావా చేదు కాఫీ? ఏమ్మా ఏమ్మా, చవితి చంద్రుడు కనబడకుండా ఉండాలని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని మేనేజ్ చేసావా? నీ చేత ఎలాగైనా చవితి చంద్రుని చూపిస్తా. అప్పుడు లేనిపోని నిందలు పడి, ఆ తర్వాత అవమానాలు పడి, ఈ ఇంటి నుంచి బయటపడేలా చేస్తాను చూడు. ఈ పూట చంద్రోదయంతో ఈ అమెరికా స్కామ్ అస్తం. ఈ స్కామ్ ని అస్తమయం చేయడానికి ఎవరు కరెక్ట్ చెప్పమా? కుప్పి. ఏముంది ఇక్కడ? పొద్దునైతే ఇది లేదే. మనకెందుకులే. అయ్యో, చవితి చంద్రుడు. బాబాయ్ పొరపాటున చూసిస్తే ఇంకేమైనా ఉందా? మిస్టర్ చంద్రుడు, డోంట్ సీ మీ. ప్లీజ్. హలో, ఏమయ్యా శ్రీనివాస్? ఎవరు? నువ్వు శ్రీనివాసేగా? అవునండి. హైదరాబాద్ శ్రీనివాసేగా? అవునండి. మీరెవరు? నేనయ్యా, గుర్తుపట్టలేదా? అమ్మో, లేదండి, సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు. ఏంటి? హలో, మీరెవరండి? నేను అమ్మా శాము, శాము. నేనెవరో నీకు ముందు ముందు తెలుస్తుందిలే. బాయ్. హలో హలో, వస్తున్నా చిన్నత్త.
తెగ ఎంత పొరుగుండి చచ్చావే అమ్మా. నీకు షాక్ పెడదాం అనుకుంటే నా నడువు ఎరగొడతావా? వెళ్ళవే, వెళ్ళు. ఇప్పుడు నీ కాలిక వైరు తగిలి ఇల్లంతా కల్లోలం అవుతుంది. అది నా కళ్ళార చూసి ఆనందిస్తానే. అబ్బా అమ్మా. సరిగమా పదనిసా అరే కరో 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 జల్సా జల్సా. సరిగమా పదనిసా అరే కరో 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 జల్సా. అబ్బో. ఆ సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా. కుప్పి, సిగ్గుపడింది చాలు, ఒక్కసారి బయటికి రా. చెప్పండి బాబు గారు. అబ్బా, అసలు నీ మొహంలో వినాయక చవితి పండుగ ఉట్టి పడుతుంది తెలుసా? అవునా బాబు గారు? ఇదిగో ఇలాంటప్పుడే, ఇంత అందంగా ఉన్నప్పుడే ఒక అద్భుతమైన ఫోటో తీసుకుని దగ్గర పెట్టుకోవాలి తెలుసా? ఫోటోనా? దేనికి బాబు? దేనికంటావేంటి, రేపు కాబోయే మొగుడికి, అదే పెళ్లి కొడుక్కి ఈ ఫోటో చూపించావనుకో 7 జన్మలకేంటి 14 జన్మలకి నువ్వే భారీగా ఉండాలనుకుంటాడు. ఛీ, పోండి బాబు, నాకు సిగ్గేస్తుంది. నేనెక్కడికి వెళ్తాను? పెళ్ళైన తర్వాత నువ్వే నీ మొగుడుతో అత్తారింటికి వెళ్ళిపోతావు. ఇదిగా రా. ఇది 13 మెగాపిక్సెల్ కెమెరా. దీంతో గనక ఫోటో తీయించుకున్నావంటే నా సామిరంగా అదిరిపోతాయి. ఇది తీసుకెళ్ళి ఫోటో తీయించుకోపా. మీరే తీయండి బాబు. అబ్బే, అంటే తీయొచ్చు, కానీ ఆడవాళ్ళ ఫోటోలు ఆడవాళ్ళు తీస్తేనే అందంగా ఉంటదన్నమాట. అదే ఆ స్కాము, అబ్బే ఆ శాము, అమెరికా అమ్మాయి. ఆ అమ్మాయితో తీయించుకో, అవును బాబు, అద్భుతంగా తీస్తది. సరే, ఇప్పుడే వెళ్తాను. స్కాము ఫోటో కుప్పి కాదు, నీకు విత్ చవితి చంద్రుడితో చెప్తా. అమ్మగారు, శ్యామమ్మ గారు, అమ్మగారు. ఏంటి కుప్పి? అమ్మగారు, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఇంట్లో ఈ టైంలో తిరుగుతున్నారేంటి? సేఫ్టీ ప్రికాషన్ కుప్పి. ఆహా, ఆ చవితి చంద్రుడిని చూడకుండా ఉండడానికి పెట్టుకున్నా అన్నమాట. ఓ హా. అమ్మగారు, ఈ ఫోన్లో ఓ ఫోటో తీసి పెట్టండి. ఫోటోనా? దేనికి కుప్పి? అమ్మా, ఈరోజు నేను చాలా అందంగా ఉన్నానంట. నిజమేనా? నీకేంటి కుప్పి? యూర్ మార్వెలస్, యూర్ గ్లామరస్. ఏమోనమ్మా, మీరెప్పుడు ఇంగ్లీష్ లో ఏవేవో పొగిడేస్తుంటారు, నాకేం అర్థం కావట్లేదు. ఇదిగోండమ్మా, నాకు ఫోటో తీసి పెట్టండి. ఓకే కుప్పి, గివ్ మీ స్టిల్. ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. అదే కుప్పి, పోజ్. సరే అమ్మా. అమ్మా, ఇక్కడ కదమ్మా, మేడ మీదకి వెళ్ళి తీసుకుందాం. ఓకే ఫైన్, కమ్. నవ్వు కుప్పి.
సో బ్యూటిఫుల్. చంద్రుడు, ఈరోజు వినాయక చవితి అంటే నువ్వు చవితి చంద్రుడివా? అవును, నువ్వు చవితి చంద్రుడివే. నిన్ను చూసేశాను. ఇప్పుడు నాకు ఇలా పనిందలు కలుగుతాయా? ఎలా? నువ్వు చాలా బ్యాడ్ మూవీ. ఇప్పుడు ఎలాగా? కథ విని అక్షింతలు వేసుకున్నావు కదా, సో ఏం ప్రాబ్లం ఉండదు. పొద్దున వినాయక చవితి వ్రత కథ చదువుతుంటే విన్నా కదా, అక్షంతలు కూడా వేసుకున్నాను. అయితే నాకు నీలాపనిందలు కలగవన్నమాట. చంద్రుడు, నిన్ను చూసినా నాకేమీ కాదు, ఎందుకంటే నేను అక్షంతలు వేసుకున్నానుగా. బాయ్. ఈ అమెరికా అమ్మాయి ఏమిటో ఇల్లంతా వెతికినా కనిపించడం లేదు. అమ్మో, ఆ తిరకాసమ్మకి నేను నగలిచ్చిన విషయం చెప్పేసిందో ఇంకేమన్నా ఉందా? అందరి ముందు నా పరువు పోతుంది. ఎలాగైనా ఈ పిల్లని పట్టుకోవాలి. అక్కా, ఏమైందక్కా? నీలో నువ్వే మాట్లాడుకుంటూ కంగారు పడుతున్నావు. ఏం లేదు చెల్లి. అవును, నీ అమెరికా కోడలు ఎక్కడా కనిపించడం లేదు? ఏమో అక్క, నేను తన కోసమే వెతుకుతున్నాను. అమ్మా శాము, అమ్మా శాము, వస్తున్నాను చిన్నత్త. అదిగో వచ్చేసింది నా కోడలు శాము. అయ్యో, కళ్ళ తెలుసుకుని ఎంత బాగుంది. ఏంటిది? అమ్మో అమ్మో, ఏదో జరుగుతుంది. ఆ తిరునాళ్ళ తిరికాసమ్మ చెప్పినట్టే జరుగుతుంది. ఉస్సే శ్యామ్, ఈ పూట నా చేతిలో అయిపోతావే. నాకు మంత్రాలు రాకపోవచ్చు, కానీ నా మొగుడు పోతూ పోతూ నాకు నేర్పిన షార్ట్ సర్క్యూట్ మంత్రం వాడి నిజంగానే మిమ్మల్ని నాశనం చేస్తాను. నీ చేతే నాశనం చేయిస్తాను. ఇంకా నిన్న దేవుడే కాపాడాలి. తిరణాల తిరగసమ్మెవరక్క? ఇప్పుడు ఆవిడ సంగతి ఎందుకు లేక, మన ఇంటికి ఏదో జరగబోతుంది. అందరూ రండర్రా, మన ఇంటికి అరిష్టం జరుగుతుంది. చంద్ర, ఎక్కడున్నావురా? పద్మ, తొందరగా రండి. ఏమైంది? వచ్చారా? ఏమైంది సూర్య? అయ్యో! అయ్యో! ఏం జరిగింది? అంతా ఈ పిల్ల వల్లే జరిగింది, నీ మూలానే.
అది కాదు పెద్దత్త, కాలుకి వైర్ తగిలింది. ఇందులో నా తప్పేమీ లేదు. ఏయ్, ఏంటా నిర్లక్ష్యం? చూసుకుని నడవక్కర్లేదా? ఎందుకంత హడావుడి? కొంచెం కూడా నిలకడలేదు. ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఇప్పుడు చూడు నీ వల్ల ఎంత ప్రమాదం జరిగిందో. జరిగింది జరిగింది ఆ తిరకాసమ్మ చెప్పిందంతా నిజమైంది. ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావక్క? అసలు తిరకాసం ఎవరు? ఏం చెప్పింది? ఏది నిజమైంది? నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారా? చిన్నత్త, నేను చూసే నడిచాను. ఏంటి చూసుకుంటూ నడిచింది? చూసుకుంటూ నడిస్తే ఇలా జరుగుతుందా? పాపం శ్యామ్ చూసుకోకుండా వైర్ తగిలి పడిపోయింది. వదిలే సూర్య, ఇప్పుడు ఎవరికేం కాలేదు కదా. ఇది ఆమె అదృష్టమే ఏంటి? మన అదృష్టం, నా పిల్లల అదృష్టం. చూడండి చూడండి, ఇప్పటికి కూడా తను చేసిన తప్పును ఒప్పుకోవట్లేదు. నేను నిజమే చెప్తున్నాను పెద్దత్త, నేను చూసే నడిచాను. అదెలా తగిలిందో నాకు అర్థం కావటం లేదు. ఆ వైరే ఆటోమేటిక్ గా పైకి లేచి నీ కాళ్ళకు అడ్డం పడిపోయింది, అంతేనా? నీకు ఇందాకే చెప్పాను ఆ కళ్ళజోడు తీసి నడవమని. ఏవో కథలు చెప్తుంటావు. ఇక్కడ ఈ రచ్చ ఫోటోలు తీసి హరిగడికి వాట్సాప్ చేస్తా. అయ్యో అయ్యో అయ్యో, పండగ పూట దీపం లేదు సరికదా, ఎదురు భారీ నష్టం వచ్చి పడింది. భగవంతుడా, ఓరి దేవుడా, ఏం చెయ్యాలి? అయ్యో అక్క, ఏంటా ఏడుపు? అయ్యో దేవుడా, పండగ పూట ఏడవడం కూడా తప్పే. ఆపు. అయ్యో వస్తువులు పోతే పోయాయి, మనకెవరికి ఏమీ జరగలేదు కదా, దానికి సంతోషించు. ముందు ఎలక్ట్రీషియన్ ని పిలిపించండి. అలాగేనేనమ్మా, తప్పుకోండి. చూసుకుని వెళ్ళు. జాగ్రత్త నాన్న. పదవే, పదండి పదండి. ఏంటో అన్ని పనులు నా కొడుకే చేయాలి. ఏం అమెరికా పిల్లనో ఏమిటో. అమ్మా శామ్, ఆవిడ మాటలేం పట్టించుకోకు. ఆవిడకి అసలే నోటి దురుసు. అమ్మా, నువ్వు లేకుండా నేను చేసుకున్న ఫస్ట్ వినాయక చవితి. ఐ మిస్ యూ మామ్, ఐ మిస్ యూ అ లాట్. లార్డ్ గణేష, నువ్వు నేనేం అడిగినా ఇస్తున్నావు. బోల్డ్ అన్ని మిరాకిల్స్ చేస్తున్నావు. నాకు ఇప్పుడు అమ్మ కావాలి. వెంటనే అమ్మని తెచ్చియవా ప్లీజ్ గణేష, ప్లీజ్. అమ్మ ఇక్కడికి వస్తే అమ్మకి బోల్డన్ని విషయాలు చెప్పాలి. అమ్మ చేతి గోరు ముద్దలు తినాలి. అమ్మ వడిలో హాయిగా నిద్రపోవాలి. ప్లీజ్ గణేష, మా అమ్మ ఇక్కడికి వచ్చేలా చేయవా? అమ్మా శామ్, అమ్మా శామ్, అమ్మా శామ్, అమ్మా శామ్.